ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని ఈ రోజు క్లాస్లోని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఎలా కటింగ్ చేయాలనేది చూద్దామండి. నా మెథడ్లో ఎప్పుడు కూడా ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఈ రకంగా కటింగ్ చేసుకుంటాము. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటాం. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత చూసారు కదా, ఇలా ఎల్ షేప్ లాగా మనకి క్లాత్ మిగులుతుంది. అక్కడ ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ను నెక్ అంటే బ్యాక్ పార్ట్ నెక్ వదిలేసి మిగతాదంతా కటింగ్ చేసేసాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత డీప్ పెట్టాలన్నది మార్కింగ్ ముందే పెట్టేసుకుంటే, అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ 7 ఇంచులకి నేను మార్కింగ్ పెట్టాను. ఈ మార్కింగ్కి కింద క్లాత్ ఉందా లేదా చూసుకుని ఆ క్లాత్ దగ్గర మీద కూడా ఒక మార్కింగ్ చేయండి. ఇది నెక్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఒక లైన్ గీసి, అలాగే కింద పొడవు అంచును చూసారా, అది కూడా మార్కింగ్ చేసి కొద్దిగా ఇలా పొడిగించుకోండి. ఇప్పుడు ఈ చివర మనకి ఎండింగ్ అంచును చూసారా, చెస్ట్ దగ్గర అక్కడ మార్కింగ్ చేయండి. తర్వాత బ్యాక్ సైడు ఇలా ఆమ్ రౌండ్ దగ్గర ఆమ్ రౌండ్ చుట్టూ అంటే ఎలా అయితే షేప్ ఉందో బ్యాక్ పార్ట్ ఎలా షేప్ ఉందో అలాగే మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచుల ఖర్చుల దగ్గర కూడా మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ అంచులు, ఈ షోల్డర్ అంచుల తర్వాత ఈ మెడ వెడల్పు ఉంది చూసారా, ఈ మెడ వెడల్పుని ఇలా పైకి కింద క్లాత్కి లైన్ పడేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ కార్నర్ని వేలు నొక్కి పెట్టి ఇలా ఒక మార్కింగ్ పెడితే మీకు పర్ఫెక్ట్గా ఈ ఆమ్ రౌండ్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది తీసేయాలి. ఇలా అయితే క్రాస్ పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు క్లాత్ కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డాట్ దగ్గరికి చూసారు కరెక్ట్గా 6 ఇంచులు, నేను బ్యాక్ పార్ట్లో 6 ఇంచులు చంక దింపని తీసాను అనమాట. అక్కడికి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఈ అంచుకి ఇలా కలిపేసుకుంటే మీకు బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ అన్నది వచ్చేస్తుంది. ఈ కార్నర్ నుంచి ఇలా కలిపిన తర్వాత బ్యాక్ పార్ట్ రౌండ్ కన్నా 6 ఇంచు దించుకోవాలి కదా. ఈ లైన్ నుంచి కిందకి ఒక 6 ఇంచుకి మార్కింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా లోత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. సరేనండి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ది మార్కింగ్ పెట్టాను చూసారా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ముందు వైపుకి 3 ఇంచులకి ఇలా స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసి లైన్ గీసుకోవాలి. దాని తర్వాత ఈ మెడ వెడల్పు ఉంది చూసారా, ఈ మెడ వెడల్పు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకుంటే మనకి నెక్ విడ్త్ అన్నది వచ్చేస్తుంది డీప్తో సహా. ఇప్పుడు ఇక్కడ చక్కగా ఇలా రౌండ్ అన్నది ఇలా తీసుకోవడమే. సరేనండి, చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇక్కడ 3 ఇంచుల వెడల్పు తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ వైపు రౌండ్గా నెక్ వస్తుంది. సరేనండి. తర్వాత ఇక్కడ నుంచి చెస్ట్ దగ్గర ఖర్చులతో పాటుగా లూజ్ ఇంతవరకు ఉంది కదా, అది ఎంత ఉందన్నది చూసుకోండి. నాకైతే 11 ఇంచీలు ఉంది. మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో అంతే. ఇక్కడ నడుము దగ్గర కూడా సమానంగా ఉండేటట్టు పెట్టేసుకుంటే మీకు డాట్స్ గట్టా వేసుకునేటప్పుడు ఖర్చుల దగ్గర గట్టా మీకు క్లాత్ తగ్గకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడికి అక్కడే అంతా పెట్టి ఇది ఇలా స్ట్రైట్గా లైన్ని మార్కింగ్ చేసేసుకోండి. అంటే నడుములో 4వ వంతు బ్యాక్ పార్ట్లా కాకుండా సమానంగా పెట్టేయాలన్నమాట. ఇప్పుడు ఈ లోపలికి 2 ఇంచీలు ఖర్చులు కదా, బ్లౌజ్ ఖర్చులు మీరు ఎంతైతే పెట్టారో దానికి ఇలా సమానంగా ఇలా లైన్ గీసేస్తే ఖర్చుల లైన్ కూడా క్లారిటీగా మీకు కనిపిస్తుంది. సరేనండి. దాని తర్వాత కింద నుంచి పైకి 2 ఇంచీలకి ఒక మార్కింగ్ చేయండి. అలాగే ఇక్కడ కూడా 2 ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా ఈ 2 మార్కింగ్లకి ఇలా ఇంచిటే పెట్టి స్ట్రైట్గా లైన్ గీస్తే మీకు లైన్ స్ట్రైట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ కన్నా 2 ఇంచీలు మనం షేప్ బెల్ట్ కోసం తగ్గించేసాం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి ఒక ఇంచుకి మార్కింగ్ చేసి ఇలా అడ్డుగా ఇలా ఇంచిటే పెట్టి 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసి అక్కడ కిందకి 1/2 ఇంచు డౌన్ చేయాలి, 6 ఇంచు డౌన్ చేయాలి. ఇప్పుడు ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఈ 6 ఇంచుకి ఇలా మార్క్ చేస్తే షేప్ అన్నది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచి నెమ్మదిగా స్ట్రైట్గా వెళ్తూ ఈ కార్నర్కి కలాలి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 6 ఇంచు పైకి ఇలా వెళ్ళాలి. సరేనండి. ఈ రకంగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఏ సైజు వాళ్ళకన్నా సరే షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి. ఇలా మనం షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ మార్కింగు మామూలుగా అయితే అందరికీ సెట్ అయ్యేటట్టుగా 2.5 ఇంచులు వదిలేసి తర్వాత ఒక 2.5 ఇంచులకి ఈ డాట్ వెడల్పు అన్నది పెట్టుకోవాలి. సరేనండి. బాగా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది. సరేనా. ఇప్పుడు ఈ సెంటర్లోంచి ఇలాగా స్ట్రైట్గా 2.5 ఇంచుల పొడవుకి ఈ డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ హుక్కుల దగ్గర ఈ కింద అంచు దగ్గర నుంచి పైకి 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి సరేనండి. దాని తర్వాత ఇలా పొడవు 2.5 ఇంచుల డాట్ అన్నది స్టిచ్ చేస్తాం. ఇది 1/4 ఇంచ్ అన్నది ఇక్కడ మార్జిన్ తీసుకోవాలి. తీసుకుని ఇక్కడి నుంచి ఇది ఇలా కుట్టు అన్నది ఇలా వస్తుంది. సరేనా. ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర కరెక్ట్గా సెంటర్ లైన్ నుంచి ఒక 1/2 ఇంచు ఇటువైపు ఖర్చుల వైపు తీసుకుని ఒక 6 ఇంచు మళ్ళీ ఇంకొక 6 ఇంచుకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 6 ఇంచుల సెంటర్ దగ్గర నుంచి
ఈ డాట్ ఫోల్డింగ్ అన్నది వస్తుంది. ఈ ఫోల్డింగ్ ఇక్కడికి 4 ఇంచీలు పొడవన్నా సరే మనం ఈ డాట్ పొడవు అన్నది స్టిచ్చింగ్ అన్నది ఇలా వస్తుంది. సరేనండి. ఈ ఆరెంజ్ దగ్గర నుంచి ఈ ఆరెంజ్ మార్కింగ్లో ఉన్నాయి చూసారా, అక్కడ స్టిచ్చింగ్లు వస్తాయి అనమాట. ఈ రెండిట్లకి మధ్యలోని ఆ ఫోల్డింగ్ వస్తుంది. ఇలా మనకి ఈ డాట్ స్టిచ్చింగ్స్ అన్నవి వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసేసుకోండి. దాని తర్వాత అంచనాగా కాకుండా కొలుచుకొని మాత్రమే మీరు షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకుంటే సైడ్ జాయింట్ల దగ్గర కానీ హుక్ బెల్ట్ల దగ్గర కానీ మనకి తగ్గకుండా పర్ఫెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్కి తగ్గట్టుగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అవుతుంది. చూడండి, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ను ఇప్పుడు కటింగ్ చేసేయచ్చు అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి క్రాస్ కటింగ్లోని ఫ్రంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ కలిసేటట్టుగా ఇలా పట్టుకొని ఈ హుక్ బెల్ట్ అన్నది ఈ ఫోల్డింగ్కి వచ్చేటట్టు, అలాగే షోల్డర్ అంచులు ఈ షోల్డర్ అంచుకి ఇలా చూసారు కదా, ఆమ్ రౌండ్ అంచులు కలిస్తే ఈ 1/2 ఇంచ్ అన్నది మనకి లోతు పర్ఫెక్ట్గా ఇలా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి ఇక్కడ నుంచి పైకి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టండి. అలాగే సైడ్ జాయింట్ల వైపు కూడా ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ పెట్టండి. ఇది షేప్ బెల్ట్ స్టిచ్చింగ్కి మనం ఖర్చులు తీస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి బ్యాక్ సైడ్ కింద అంచు ఉంది చూసారు, అది అంతవరకు వచ్చిందన్నది చూసుకోండి. నాకు ఇలా 3.25 ఇంచీలు వచ్చింది చూసారు, ఇక్కడ కూడా 3 ఇంచీలు వచ్చింది. సరేనండి. మళ్ళీ కొలిచి చూడండి, రెండు సమానంగా చూసారు. ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి కిందకి ఇలా మార్కింగ్ చేస్తే నాకు 3.25 ఇంచీలు వచ్చింది. సైడ్ జాయింట్ల దగ్గర 3 ఇంచీలు వచ్చింది. ఇక్కడ 3.25 వచ్చింది, ఇక్కడ 3 ఇంచీలు వచ్చింది. అర్థమైంది కదండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం నడుమంతా ఇలా ఎంత ఉందన్నది చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక ఇలా ఇంచీ టేప్ని ఇలా పెట్టి మొత్తం బ్యాక్ సైడ్ నడుం లూజ్ ఎంత ఉందో చూసుకుంటే 11 ఇంచీలు ఉంది. ఇప్పుడు ఈ 3 కొలతలతోనే మనం షేప్ బెల్ట్ అన్నది కటింగ్ చేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ అన్నది మనకి ఇక్కడ పైన ఇలా మిగులుతుంది. ఇలా తిరిగేస్తే కోరంచులు 2 మన వైపుకి వస్తాయి. ఇక్కడ 4 షేప్ బెల్ట్లు కూడా వచ్చేస్తాయి. సరేనండి. ఇక్కడ మనకి ఈ 11 ఇంచీలు ఉంది కదా, ఫస్ట్ మన ఎదురుగా ఇలా 11 ఇంచీలకి మార్కింగ్ ఇలా చూసుకుని లైన్ మార్కింగ్ చేసుకుంటే ఇది షేప్ బెల్ట్ వెడల్పు అనమాట. ఇప్పుడు ఈ 3.25 ఇంచీలు అన్నది హుక్ బెల్ట్ కింద నుంచి పైకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 3 ఇంచీలు అన్నది సైడ్ జాయింట్ల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ అంచు దగ్గర నుంచి ఇక్కడికి 3.5 ఇంచీల దగ్గర చేసి ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసుకుని ఇక్కడ హుక్కుల దగ్గర ఎంత అయితే ఉందో ఇక్కడ 1 ఇంచు తగ్గిస్తే ఆటోమేటిక్గా మీకు షేప్ వస్తుంది. అక్కడ 3.25 కదా, ఇక్కడ 2.25 అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇలా 2.25కి మార్కింగ్ చేసి నెమ్మదిగా ఇలా పైకి వస్తూ స్ట్రైట్గా ఈ 3 ఇంచుల దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ అన్నది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ హుక్ బెల్ట్ దగ్గర ఒక కట్ పెడితే ఇది హుక్ బెల్ట్ వైపు అని అర్థమవుతుంది. ఇది కటింగ్ చేసి తర్వాత ఇలా ఒకటి తీస్తే మీకు 4 షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఇక్కడ అంటే బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ ఫ్రంట్ వైపు తీసిన తర్వాత పై భాగంలోని ఇలా ఎల్ షేప్ క్లాత్ మిగులుతుంది. ఇక్కడ ఇలా పెడితే 4 ముక్కలు మీకు షేప్ బెల్ట్లు అన్నవి వస్తాయన్నమాట. ఈ మెథడ్లో కటింగ్ చేస్తే క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఎక్కడ ఏ పార్ట్స్ తీయాలన్నది కూడా ఒక క్లారిటీగా ఉంటుంది, క్లాత్ సేవ్ అవుతుంది. సరేనండి. కిందని చూసారు కదా, మిగిలిన క్లాత్ ఉంది, అది స్ట్రైట్గానే అది బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ బెల్ట్లకి ఇది బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ బెల్ట్కి వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయండి.